హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ద వానిష్డ్. ఇది 2018లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో రాత్రి 8 గంటలకు స్టేట్ సర్వీస్ సెంటర్ అని ఒక ప్రాంతాన్ని చూపించారు. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కాపలా కాస్తున్నాడు. సడన్ గా అక్కడ పవర్ కట్ అయింది. అంతేకాదు పైన ఏదో సౌండ్ వినిపిస్తోంది. సెక్యూరిటీ గార్డ్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్లి రూమ్ తలుపు ఓపెన్ చేశాడు. అక్కడ చాలా డెడ్ బాడీస్ ను పోస్ట్ మార్టం చేయడం కోసం పెట్టారు. అందులో చూస్తే ఒక అమ్మాయి యొక్క డెడ్ బాడీ కనిపించట్లేదు. అది గమనించిన అతడు ఆ డెడ్ బాడీ ఎక్కడికి వెళ్ళింది అని వెతుకుతున్నాడు. అప్పుడు ఆఫ్ అయిన లైట్స్ బ్లింక్ అయి వెలుగుతున్నాయి. ఒక చోట ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీ ఉంది. ఆ అమ్మాయి సడన్ గా కళ్ళు తెరిచి చూస్తోంది. ఆ దృశ్యాన్ని చూసిన ఇతడు అదిరిపడ్డాడు. ఇదే క్రమంలో లైట్ బ్లింక్ అవుతుంది. ఆ సెకండ్ లోనే డెడ్ బాడీ కనిపించకుండా పోయింది. ఇకపై ఒంటరిగా ఉండొద్దు, హెల్ప్ కి ఎవరినైనా పిలుద్దామని అతడు ఫోన్ తీశాడు. అప్పుడు ఫోను పొరపాటుగా కింద పడిపోయింది. ఆ ఫోన్ ను అతడు చూస్తున్న క్రమంలో సడన్ గా ఎవరో వచ్చి వెనక నుంచి సెక్యూరిటీని కొట్టారు. అతని యొక్క ఫేస్ ను మనకు చూపించలేదు. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. బాత్రూమ్ లో ఉన్న అతడు కళ్ళలో ఐ డ్రాప్స్ వేసుకుని ఫేక్ గా ఏడ్చినట్లు నటిస్తుంటాడు. ఇప్పుడు కళ్ళ నుంచి కన్నీరు వస్తోంది. ఎందుకు ఇలా ఇతడు చేస్తున్నాడని చూస్తే బాత్రూమ్ నుంచి బయటకు రాగానే అతన్ని చూస్తూ ఓ అని ఏడుస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్న చాలా మంది బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. అక్కడ ఎవరైనా చనిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళంతా అలా డ్రెస్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆమె డెడ్ బాడీ కూడా కనిపించకుండా పోయింది కదా. ఆ అమ్మాయి యొక్క ఇల్లే ఇది. ఆమెనే హీరో యొక్క భార్య. కానీ హీరోకు తన భార్య చావడంలో కొంచెం కూడా బాధ లేదనేది ఇప్పుడు బాత్రూమ్ లో అతడు ఏడుపు రావడం కోసం కళ్ళలో ఐ డ్రాప్స్ వేసుకున్నాడు కదా, దాన్ని బట్టే మనకు అర్థమవుతోంది. బంధువులంతా హీరోను సముదాయించి వెళ్లిపోయారు. వాళ్ళంతా వెళ్లిపోయిన తర్వాత హీరో కార్ తీసుకుని నేరుగా ఒక ఇంటికి వెళ్లి ఆ ఇంటి తలుపు తెరుస్తున్నాడు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూడగానే అస్సలు ఆగలేదు. పోగానే గట్టిగా హత్తుకున్నాడు. వీళ్ళిద్దరూ తందాన తాన ఆడే క్రమంలో సడన్ గా ఒక మాత్ర డబ్బా కింద పడిపోయింది. అప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైంది. ఈ అమ్మాయిని మనం హీరోయిన్ అని పిలుచుకుందాం. హీరో హీరోయిన్ తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు భార్య చనిపోవడంతో ఇతనికి ఇంకా సౌకర్యవంతంగా అయింది. ఈమెతోనే ఉంటున్నాడు. సీన్ కట్ చేసి ఇంకోవైపు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లను చూపించారు. హీరో భార్య యొక్క డెడ్ బాడీ కనిపించకుండా పోయింది కదా, ఆ డెడ్ బాడీని కనిపెట్టడం కోసం వీళ్ళు వచ్చారు. వీళ్ళు ముగ్గురు కూడా అసిస్టెంట్స్. వీళ్ళ హెడ్ ఒక అతడు ఉన్నాడు, అతని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కెప్టెన్ వచ్చాడు. అతడు రాగానే ఒక అసిస్టెంట్ ఇప్పటి వరకు ఏం జరిగిందో అతనికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. రాత్రి 8 గంటలకు ఒక అమ్మాయి యొక్క డెడ్ బాడీ ఇక్కడ నుంచి కనిపించకుండా పోయింది. ఒకే ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రమే ఇక్కడ ఉన్నాడు. అతన్ని వెనక నుంచి తలపై ఎవరో కొట్టారు. అంతేకాదు ఆ చనిపోయిన అమ్మాయి ప్రాణాలతో ఉండడం చూసినట్లు ఈ సెక్యూరిటీ గార్డ్ చెప్తున్నాడు. అతడు భయపడిపోయి ఆ అమ్మాయి దయ్యం అన్నట్లు అతడు చెప్తున్నాడని అసిస్టెంట్ ఈ కెప్టెన్ కు వివరించాడు. సరే, ఇంతకీ సీసీటీవీ కెమెరా ఏమైంది అని అడిగాడు. కంట్రోల్ రూమ్ తలుపులను మనం ఓపెన్ చేయలేకపోతున్నాం. దాన్ని తెరవడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. ఆ రూమ్ ను ఓపెన్ చేస్తేనే మనకు వీడియో దొరుకుతుంది అని అసిస్టెంట్ చెప్పాడు. నెక్స్ట్ డెడ్ బాడీ కనిపించకుండా పోయిన రూమ్ కు పోయి అంతా చూస్తున్నారు. ముగ్గురు అసిస్టెంట్లు కూడా కనిపించకుండా పోయిన అమ్మాయి యొక్క డీటెయిల్స్ ను కెప్టెన్ కు చెప్తున్నారు. ఆమె ఒక పెద్ద ఫార్మసీ కంపెనీకి సీఈఓగా ఉంది. అందువల్ల ఆ అమ్మాయిని ఇక సీఈఓ అని పిలుచుకుందాం. వీళ్ళు విషయాలని చెప్తున్న క్రమంలో కెప్టెన్ వేరే చోటుకి వెళ్లి మిగతా డెడ్ బాడీలను చూస్తున్నాడు. వెంటనే హీరోకు కాల్ చేసి రమ్మని చెప్పండి అని అంటాడు. వెంటనే పోలీసులు హీరోకు కాల్ చేసి మీ భార్య యొక్క డెడ్ బాడీ కనిపించకుండా పోయింది, త్వరగా రండి అని చెప్పారు. ఇప్పుడు ఇతడు హీరోయిన్ ఇంట్లోనే ఉన్నాడు కదా, నా భార్య యొక్క డెడ్ బాడీ కనిపించకుండా పోయిందట, నేను ఏంటో చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, తలుపులు వేసుకో, సేఫ్టీగా ఉండు అని చెప్పాడు. హీరో ఆ అమ్మాయిని నీ దగ్గర తలనొప్పి టాబ్లెట్లు ఉన్నాయా అని అడిగి తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్తున్నాడు. అప్పుడు బాగా వర్షం పడుతోంది. ఇతడు కార్ లో వెళ్తున్నాడు. అప్పుడు కార్ కు పార్కింగ్ వైలేషన్ నోటీస్ ఒకటి అతికించారు. మీరు తప్పైన ప్లేస్ లో పార్కింగ్ చేశారని దాన్ని అతికించారు. హీరో కార్ నాపి దాన్ని తీసేశాడు. కార్ లోకి వచ్చిన తర్వాత ఇతడు టక్కున ఒక ఫ్లాష్ బ్యాక్ ఆలోచిస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఒక లిక్విడ్ తీసి తాగే మద్యంలో కలిపాడు. అది ఏం లిక్విడ్ అనేది ఇప్పుడు మనకు చెప్పలేదు. ఇప్పుడు ఆ మద్యాన్ని తీసుకెళ్లి సీఈఓ అయిన తన భార్యకు తాగమని ఇస్తున్నాడు. హీరో గురించి చెప్పాలంటే అతడు ఒక కాలేజీలో ప్రొఫెసర్. అతడు కూడా
కూడా మెడిసిన్ ఫీల్డ్ లోనే ఉన్నాడు. అతడు కొత్త మాత్రలను కనిపెడుతుంటాడు, కొత్త వైద్యం కోసం రీసెర్చ్ చేస్తుంటాడు. అతడు కాలేజీలో ప్రొఫెసర్ గా ఉంటూ తన భార్య కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఇతని యొక్క పెద్ద రహస్యం ఏదో సీఈఓకు తెలిసినట్లుంది. ఆ విషయాన్నే ఆమె అతనికి గుర్తు చేస్తూ చాలా భయపెడుతోంది, బ్లాక్ మెయిల్ కూడా చేస్తోంది. హీరో కూడా ఆమె చెప్పే అంతటికి తల ఊపుతుంటాడు. ఆ రోజు కూడా ఈ సీఈఓ చెప్పిన ప్రతిదానికి సరే సరే అని తల ఊపాడు. ఇంతటితో ఈ రోజు నీ పని అయిపోయిందే అని మనసులో అనుకుంటున్నాడు. అతడు లిక్విడ్ కలిపాడు కదా, ఆ మద్యాన్ని భార్యకిస్తున్నాడు. ఆమె కూడా మొత్తం తాగేసింది. ఫ్లాష్ బ్యాక్ కట్ చేసి ప్రెజెంట్ చూపించారు. హీరో రాగానే అసిస్టెంట్ లోపలికి తీసుకెళ్తున్నాడు. కెప్టెన్ మాత్రం బయటే ఉండి హీరో కార్ లో వచ్చాడు కదా, ఆ కారుని గుర్రుగా చూశాడు. ఆ తర్వాత కెప్టెన్ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లి అక్కడ జరుగుతుందంతా గమనిస్తున్నాడు. అసిస్టెంట్ సీఈఓకి సంబంధించిన డీటెయిల్స్ ను హీరోని అడుగుతున్నాడు. అప్పుడు హీరోకు హీరోయిన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నాకు అన్నౌన్ నంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి, భయంగా ఉంది అని చెప్పింది. అప్పుడు అతడు రిప్లై ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల పంటి బిగువన భరిస్తున్నాడు. అప్పుడు అసిస్టెంట్ అడుగుతున్నాడు, మీ భార్యకు బిజినెస్ పరంగా ఎవరైనా శత్రువులు ఉన్నారా అని, ఒకవేళ వాళ్ళు ఏమైనా చేశారని మీకు డౌట్ ఉందా అని అడిగారు. దానికి హీరో, నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, నా భార్య యొక్క డెడ్ బాడీ మాత్రమే కనిపించకుండా పోయిందా, మిగతా డెడ్ బాడీస్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా అని హీరో అడుగుతున్నాడు. అప్పుడే కెప్టెన్ ఒక విషయం చెప్తున్నాడు. వచ్చిన వాడెవడో కానీ నీ భార్య యొక్క డెడ్ బాడీ ఒక్కదాన్ని మాత్రమే తీసుకెళ్లాలని వచ్చాడు. ఎందుకంటే నేను మిగతా డెడ్ బాడీలను కూడా పరిశీలించాను. వాటికి జిప్ ఉంటుంది కదా, ఆ జిప్ లో ఉన్న సీల్ కూడా తెగలేదు. దీన్ని బట్టి చూస్తే వచ్చిన వాడు మిగతా డెడ్ బాడీలు దేన్ని కూడా ముట్టుకోలేదు. కానీ నీ భార్య యొక్క డెడ్ బాడీని మాత్రమే తీసుకెళ్లాలన్న లక్ష్యంతో వచ్చాడని ఈ కెప్టెన్ చెప్పాడు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న డోర్స్ అన్ని కూడా ఆటోమేటిక్ డోర్స్. ఓపెన్ చేస్తే వాటంతటా అవే మూసుకుంటాయి. ఆ డోర్ వెనుక మార్క్ వేరే ఉంది. దీన్ని బట్టి చూస్తే వచ్చిన వాడు ఒకే ఒక వ్యక్తి. ఇలా కెప్టెన్ చెప్తుంటే అదంతా కూడా ఒక విజువల్ గా చూపిస్తున్నారు. వచ్చిన వాడు ఒక్కడే కాబట్టి డోరు దానంతటా అదే మూసుకోకూడదని చెప్పి ఒక టేబుల్ తీసి ఆ డోర్ పక్కన పెట్టి ఆ తర్వాత నీ భార్య యొక్క డెడ్ బాడీని లాక్కెళ్ళాడు. ఇలా కెప్టెన్ తను కనిపెట్టిన విషయాలన్నీ చెప్పేశాడు. ఇదంతా విని కెప్టెన్ యొక్క ముగ్గురు అసిస్టెంట్లు ఆశ్చర్యపోయారు. ఏంట్రా ఇతడు మాతోనే ఉన్నాడు, ఇదంతా ఎప్పుడు గమనించారా అనుకుంటున్నారు వారంతా. ఆ తర్వాత కెప్టెన్ హీరో దగ్గర ఉన్న సిగరెట్లలో ఒక సిగరెట్ ఇవ్వండి అని తీసుకున్నాడు. ఆ తర్వాత హీరోను కొన్ని ప్రశ్నలు వేశాడు. మీరు మీ భార్య యొక్క డెడ్ బాడీ కనిపించకుండా పోయిన సమయంలో అంటే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఎక్కడున్నారు అని అడిగాడు. దానికి హీరో నేను మెడికల్ షాప్ కు వెళ్ళానని చెప్పాడు. మెడికల్ షాప్ కు ఏ మాత్ర కొనడం కోసం వెళ్లారు, మాత్ర యొక్క పేరు చెప్పగలరా అని అడిగాడు. అప్పుడు హీరో తన పాకెట్ లో ఉన్న తలనొప్పి టాబ్లెట్ ను తీసి చూపించాడు. హీరోయిన్ ఇంటి నుంచి అతడు మాత్రల షీట్ తీసుకొచ్చాడు కదా, పక్కా ప్లాన్ ప్రకారమే దాన్ని తీసుకొచ్చాడు. దాన్ని చూడగానే కెప్టెన్ హీరోకు ఒక చెక్ పెట్టాడు. తన చేతుల్లో ఒక పేపర్ ను చూపించి ఇది పార్కింగ్ యొక్క టికెట్, దీన్ని మీ కార్ లోంచి నేను కనిపెట్టాను. ఇంతకు ముందు బయట ఉండే కెప్టెన్ ఈ హీరో యొక్క కార్ ను గుర్రుగా చూశాడు కదా, అతడు ఆ టికెట్ ని కనిపెట్టి తీసుకొచ్చాడు. మీరు మెడికల్ షాప్ కు 5 నిమిషాల్లో వెళ్లి తీసుకురావడానికి ఆ టైంలో ఈ టికెట్ ను అసలు అతికించరు. అలాగైతే మీరు అబద్ధం చెప్తున్నారు, నిజమేంటో చెప్పండి అని కెప్టెన్ అడిగాడు. ఇప్పుడు ఏం చెప్పాలో ఇతనికి తెలియట్లేదు, ఎందుకంటే ఆ టైంలో ఇతడు హీరోయిన్ ఇంట్లో ఉన్నాడు. ఆ విషయం ఇతడు చెప్పలేడు కాబట్టి ఇదిగో చూడండి, మీరు నాపై ఈ నింద వేయాలని అనుకుంటున్నారు, నేను నా వకీలుకు కాల్ చేస్తా అని హీరో అంటాడు. అప్పుడు కెప్టెన్ పోలీసులందరినీ తీసుకుని బయటకు వెళ్ళాడు. మీరు స్వేచ్ఛగా కాల్ చేసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు హీరో వకీలుకు కాల్ చేసి విషయం అంతా చెప్పాడు. కొంచెం సేపు అయ్యాక హీరో ఉన్న రూమ్ లో పవర్ కట్ అయింది. పోలీసులంతా బయట ఉన్నారు, హీరో మాత్రమే లోపల ఉన్నాడు. ఈ రూమ్ లో ఉన్న లాకర్ ఒకటి ఓపెన్ అయింది. హీరో ఆ లాకర్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో సీఈఓ యొక్క పర్సనల్ ఐటమ్స్ ఉన్నాయి. సెల్ ఫోన్ కవర్ అని ఒక కవర్ ఉంది, కానీ అందులో సెల్ ఫోన్ లేదు. ఇంకా ఏమేమి ఉన్నాయి అని హీరో చూస్తున్న క్రమంలో షాక్ అయిపోయి ఆ బాక్స్ ను కింద పడేశాడు. ఏంటని చూస్తే ఇతడు ఒక లిక్విడ్ కలిపాడు కదా మద్యంలో, ఆ లిక్విడ్ ఆ బాక్స్ లోపల ఉంది. ఇది చూసిన తర్వాత హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళాడు. ఈ లిక్విడ్ ను కనిపెట్టిందే హీరో. ఆ లిక్విడ్ ఏమేం చేస్తుందన్న ఎక్స్ప్లెనేషన్ ను హీరోయిన్ కి ఇస్తున్నాడు. ఈ లిక్విడ్ గాని ఎవరికైనా ఇచ్చామంటే 8 గంటల్లో వాళ్ళ అవయవాలు పనిచేయకుండా పోతాయి, నేరుగా కోమా స్టేజ్ కు వెళ్తారు. కానీ వాళ్ళు చనిపోరు, కోమాలో మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని కాపాడొచ్చు. కానీ వాళ్ళు చూస్తే చనిపోయిన వారిలాగే ఉండడం వల్ల చనిపోయిన వారికి ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వరు కాబట్టి వాళ్ళు బతకరు. చనిపోయిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఈ మందు వల్లే చనిపోయారని పోస్ట్ మార్టం లో కూడా తెలియదు అని హీరో చెప్తున్నాడు. ఈ మందు
ముందునే నేను రేపు నా భార్యకి ఇచ్చి ఆమెను చంపబోతున్నా అని చెప్పాడు. ఇప్పుడు ప్రెజెంట్ చూపించారు. హీరో రూమ్ లో పవర్ లేకుండా పోయింది కదా, ఇప్పుడు పవర్ వచ్చింది. అప్పుడే పోలీసులు లోపలికి వస్తున్నారు. పోలీసులకు ఈ లిక్విడ్ కనిపిస్తే నాకు ఏదైనా సమస్య వస్తుందని కింద పడిన లిక్విడ్ ని తీసి ఇతని జేబులో పెట్టుకున్నాడు. అదే టైంలో కెప్టెన్ లోపలికి వచ్చి హీరో తన ప్యాకెట్ లో ఏదో పెట్టడం గమనించాడు. ఇప్పుడు ఆ బాక్స్ కింద పడడం వల్ల అన్ని చెదిరిపోయాయి కదా, అందులో ఉన్న వస్తువులన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నారు. అప్పుడు CEO యొక్క సెల్ కనిపించట్లేదని అసిస్టెంట్ చెప్పాడు. అప్పుడు ఆ కెప్టెన్ ఫోన్ ను నువ్వే తీసి ఉంటావు అని హీరో యొక్క జేబును చెక్ చేస్తున్నాడు. అప్పుడు అతని జేబులో ఆ లిక్విడ్ ను కనిపెట్టి బయటకు తీశాడు. ఇదేం లిక్విడ్ అని హీరోని అడిగాడు. నాకు తెలియదు అని హీరో చెప్పాడు. అప్పుడు కెప్టెన్ అది ఒక డాక్టర్ కి ఇచ్చి ఇందులో ఏం కంటెంట్ ఉందో కనిపెట్టి నాకు చెప్పమని ఆ డాక్టర్ కు చెప్పాడు. ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్లి ఆ లిక్విడ్ యొక్క రిజల్ట్ వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పాడు. ఆ రిజల్ట్ రాని ఆ తర్వాత ఉంది నీకు కచేరీ అని హీరోని బెదిరించాడు. ఆ తర్వాత ఇంతకు ముందు CCTV ఫుటేజ్ ఉన్న కంట్రోల్ రూమ్ ను తెరవలేకపోయారు కదా, ఎలాగోలా చేసి దాన్ని ఓపెన్ చేశారు. అక్కడికి వెళ్లి చూస్తే CCTV కెమెరాలో ఏది కూడా రికార్డ్ కాలేదు. ఎందుకురా అని వీళ్ళు ఆరా తీసి చూస్తే ఆ కిడ్నాపర్ ఈ కంట్రోల్ రూమ్ కు నేరుగా రాలేదు, వేరే దారి గుండా వచ్చాడు. అక్కడ ఒక టన్నెల్ ఉంది. అతడు ఆ టన్నెల్ గుండా లోపలికి వచ్చి CCTV కెమెరా రికార్డ్ అయ్యే కేబుల్ ను కట్ చేశాడు. అందువల్ల ఆ డెడ్ బాడీని తీసుకెళ్లేది ఏది కూడా రికార్డ్ కాలేదు. కానీ ఒకే ఒక CCTV కెమెరా మాత్రం రన్ లోనే ఉంది. ఆ కెమెరా గవర్నమెంట్ కు సంబంధించింది. ఆ నెట్వర్క్ వేరే, ఈ నెట్వర్క్ వేరే, అందువల్ల అది రన్ లోనే ఉంది. కానీ ఆ కెమెరా రోడ్ లో వచ్చిపోయే వాటిని మాత్రమే రికార్డ్ చేస్తోంది. అందువల్ల ఆ కెమెరాని చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందా అని చెప్పి హీరోని తీసుకెళ్లి కెప్టెన్ చెక్ చేస్తున్నాడు. డెడ్ బాడీని కిడ్నాప్ చేసిన టైంలో ఏ వాహనం కూడా ఇటువైపు వచ్చినట్లు ఆనవాళ్లు లేవు. అందువల్ల కెప్టెన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాడు కొండ మీదుగా అతడు నడుచుకుంటూనే వచ్చి ఉండాలి. సరే, నేను అతన్ని కనిపెడతాను, ఇప్పుడు నువ్వు మాత్రం రా అని హీరోని పిలిచాడు. హీరో తిరిగి చూస్తే అక్కడ అతనికి ఒక షాక్ ఎదురైంది. అక్కడ ఒక గడియారం నడవకుండా ఆగిపోయి ఉంది. ఇప్పుడు వీళ్ళ ఉన్న సంవత్సరం 2017, కానీ అక్కడ ఉన్న గడియారంలో 2007 జూలై 7 అని ఉంది. అది చూసి హీరో అదిరిపడ్డాడు. ఈ డేట్ కు హీరోకు ఏదో సంబంధం ఉన్నట్లుంది. అప్పుడు హీరోని చూసిన కెప్టెన్ పనిచేయని గడియారాన్ని ఎందుకంత తీక్షణంగా చూస్తున్నావు అని అంటాడు. రా వెళ్దామని హీరోని పిలిచాడు. ఇప్పుడు ఇద్దరు లిఫ్ట్ లో వెళ్తున్నారు. అప్పుడు కెప్టెన్ కు ఒక ఫోన్ వచ్చింది. అసిస్టెంటే ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అతడు ఒక షాకింగ్ విషయం చెప్పాడు. అదేంటంటే చనిపోయింది కదా CEO, తన మొబైల్ నుంచి తన ఫ్రెండ్ ఒక ఆమెకు నేను ఆఫీస్ లోనే ఉన్నాను బయలుదేరి రా అని చనిపోయిన CEO ని పంపినట్లు ఒక మెసేజ్ ఆ ఫ్రెండ్ కు వచ్చింది. అసిస్టెంట్ ఆ ఫ్రెండ్ ను విచారించడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ని తీసుకుని నేను CEO ఆఫీస్ కు వెళ్తున్నా అని అసిస్టెంట్ ఈ కెప్టెన్ కు చెప్పాడు. సరే, ఏ విషయం ఉన్నా కూడా నాకు వెంటనే అప్డేట్ చేయమని ఇతడు ఫోన్ కట్ చేశాడు. సడన్ గా అక్కడ ఫైర్ అలారం మోగుతోంది. పైనుంచి వాటర్ లీక్ అవుతోంది. ఇద్దరు వచ్చి కెప్టెన్ హీరోను తీసుకెళ్తున్నారు. హీరో కెప్టెన్ ను ముందు పంపించి ఆ తర్వాత ఇతడు పక్కనున్న ఒక రూమ్ లోకి వెళ్ళాడు. హీరోయిన్ కు కాల్ చేశాడు. నీకు ఒక అన్నోన్ నంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయని నాకు చెప్పావు కదా, ఆ నెంబర్ చెప్పు అని అంటుంటే ఆమె కూడా ఇతనికి నెంబర్ చెప్పింది. అప్పుడే తెలిసింది ఆ నెంబర్ ఎవరిదో కాదు, చనిపోయిన CEO నెంబర్. ఇది తెలిసి హీరో ఆశ్చర్యపోయాడు. అప్పుడు హీరోయిన్ కి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడు, నా భార్యకు నాకు మాత్రమే తెలిసిన రోజు 2007 జూలై 20. ఈ డేట్ ను నేను కొంచెం సేపటి క్రితమే చూశాను. అలాగైతే నా భార్య చావనట్లుంది, ఆమె ప్రాణాలతోనే ఉంది. ఇలా హీరో చెప్తుంటే హీరోయిన్ భయపడిపోతోంది. ఏంట్రా, నువ్వే ఏదో లిక్విడ్ ఇస్తున్నట్లు చెప్పావు, ఆమె చనిపోతుందని అన్నావు, సడన్ గా ఇలా చెప్తున్నావేంటి అంటోంది. ఈ లిక్విడ్ ఇచ్చిన 8 గంటల లోపు ఎలా చేసైనా ఏదైనా ఒక డ్రగ్ ఆమెకి ఇచ్చారంటే అప్పుడు ఈ లిక్విడ్ యొక్క ఎఫెక్ట్ పోతుంది, ఇంతకు ముందులాగే మారిపోతారు. అందువల్ల నా భార్యకు ఈ లిక్విడ్ ను మందులో కల్పిస్తున్నానన్న విషయం ఆమెకు తెలిసినట్లుంది. కావాలనే నా ముందు తాగుతున్నట్లు సీనేసి ఆ తర్వాత వేరే ఏదో డ్రగ్ ఆమె తీసుకున్నది. ఇంతకీ ఆ డ్రగ్ ఆమె తీసుకుందా లేక ఈమె కోమా స్టేజ్ లో ఉంటుంది కదా, ఈమె చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఆ డ్రగ్ ఇచ్చి ఈమెను కాపాడారా అని ఇతనికి సందేహంగా ఉంది. కానీ ఆమె మాత్రం ప్రాణాలతో ఉన్నది నేను నమ్ముతున్నా అంటున్నాడు. హీరోయిన్ మాట్లాడుకుంటున్న క్రమంలో హీరో యొక్క ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. ఇదే టైంలో హీరోని వెతుక్కుంటూ కెప్టెన్ వచ్చాడు. హీరోని తీసుకెళ్లి ఒంటరిగా ఒక రూమ్ లో పెట్టాడు. ఇదే టైంలో అసిస్టెంట్ ను చూపించారు. అతడు CEO ఆఫీస్ కు వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్లి చూస్తే CEO యొక్క ఫ్రెండ్ కు మెసేజ్ వచ్చింది కదా, అక్కడికి వెళ్లి చూస్తే ఎవరూ లేరు. దానికి బదులుగా ఒక డిటెక్టివ్
CEO కు పంపించిన లెటర్ ను అతడు చూశాడు. దాన్ని తీసుకుని అతడు స్టేషన్ కు వస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు స్టేషన్ లో చూపించారు. ఫైర్ అలారం మోగింది కదా, దానికి కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు. అప్పుడు లేడీ అసిస్టెంట్ తనకు కనిపెట్టిన విషయాన్ని చెప్తోంది. బాత్రూమ్ లో ఎవరో సిగరెట్ ను కాల్చి డస్ట్ బిన్ లో వేశారు. దానిలోంచి పొగ బాగా వచ్చి ఆ తర్వాతే ఫైర్ అలారం మోగిందని ఆ అసిస్టెంట్ చెప్పింది. ఇప్పుడు ఆ సిగరెట్ ను ఎవరు ఉపయోగించారంటే హీరోనే ఉపయోగించాడు. ఆ తర్వాత కెప్టెన్ లిక్విడ్ ను ఒక డాక్టర్ కి ఇచ్చి అందులో ఏముందో కనిపెట్టమని చెప్పాడు కదా, డాక్టర్ వచ్చి దాని యొక్క రిజల్ట్స్ చెప్తోంది. ఈ మందు వేసుకున్నారంటే 8 గంటల్లో హార్ట్, లంగ్స్ అని అన్ని కూడా పనిచేయకుండా పోతాయి. ఆ తర్వాత డెడ్ బాడీగా పడిపోతారు అని ఆమె చెప్పింది. ఇదంతా విన్న కెప్టెన్ ఓహో అలాగైతే హీరోనే హంతకుడు అనుకుంటున్నాడు. వెంటనే తన బాస్ కు కాల్ చేసి అన్ని విషయాలు చెప్తున్నాడు. అప్పుడు బాస్ కెప్టెన్ ను తిడుతున్నాడు. ఈ రోజే అతడు తన భార్యను కోల్పోయాడు. ఈ రోజే అతన్ని తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నావేంటి అని ఆ బాస్ తిడుతున్నాడు. అప్పుడు కెప్టెన్ యొక్క ముఖం మారిపోయింది. ఇప్పుడు ఫోన్ లో ఒక అమ్మాయి ఫోటోను కెప్టెన్ చూస్తున్నాడు. ఈమెనే కెప్టెన్ యొక్క భార్య. ఆ ఫోటోను చూసిన తర్వాత ఈ కెప్టెన్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఆలోచిస్తున్నాడు. కెప్టెన్ యొక్క భార్య, ఒక పాప, ఇద్దరు రోడ్ లో నడుచుకుంటూ వస్తున్నారు. కెప్టెన్ బిజీగా ఉండడం వల్ల వీళ్ళతో పాటు వెళ్ళలేదు. కెప్టెన్ తన భార్యకు ఫోన్ చేసి ఏమ్మా భద్రంగా ఇంటికి వెళ్ళావా అని అడుగుతున్న క్రమంలో సడన్ గా ఒక కారు వచ్చి కెప్టెన్ యొక్క భార్యను ఢీకొట్టింది. సీన్ కట్ చేసి ప్రెజెంట్ లో చూపించారు. కెప్టెన్ చాలా శోకంగా ఉన్నాడు. ఇంకోవైపు హీరోను చూపించారు. ఒంటరిగా ఉన్న హీరోకు సెల్ ఫోన్ మోగిన శబ్దం వినిపించింది. ఏంట్రా ఇది అని రింగ్ అవుతున్న ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ సెల్ ను చూస్తే ఇతని భార్య నుంచి కాల్ వస్తోంది. ఫోన్ తీసి హలో హలో అంటున్నాడు. కానీ అటువైపు నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఒకానొక సమయంలో మాట్లాడకుండానే ఫోన్ కట్ చేశారు. మళ్ళీ ఇతడు ఆ నంబర్ కు కాల్ చేస్తే ఫోన్ నాట్ రీచబుల్ అని ఉంది. నెక్స్ట్ ఇతని చేతిలో ఉన్న ఫోన్ కు మెసేజ్ వచ్చింది. 2007 జూలై 20 అని అందులో ఉంది. ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసు కదా, ఆ సీక్రెట్ ప్లేస్ కు రా అని అందులో ఉంది. ఇదంతా చూసిన హీరో నా భార్య ఇదంతా చేస్తోంది అని అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరో ఒంటరిగా ఉండి ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాడు. ఇదే టైంలో ఆ రూమ్ కు కెప్టెన్ వచ్చాడు. కెప్టెన్ రాగానే హీరో తన చేతిలో ఉన్న ఫోన్ ను తీసి దాచిపెట్టాడు. లోపలికి వచ్చిన కెప్టెన్ ఒక లెటర్ తీశాడు. కొంచెం సేపటి క్రితం అసిస్టెంట్ CEO ఆఫీస్ లో ఒక లెటర్ ను కనిపెట్టాడు కదా, డిటెక్టివ్ పంపిన లెటర్ ను, ఆ లెటరే ఇది. ఆ లెటర్ ను కెప్టెన్ హీరోకు చదివి వినిపిస్తున్నాడు. హీరో యొక్క భార్య ఉంటుంది కదా, ఆమె పెద్ద క్రిమినల్ లాగే ఉన్నట్లుంది. హీరో వేరే ఎవరైనా అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నాడా అని తెలుసుకోవడానికి ఆమె ఒక డిటెక్టివ్ ను అపాయింట్మెంట్ చేసింది. హీరోనే హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడు కదా, ఈ విషయాన్ని ఆ డిటెక్టివ్ ఫాలో అయ్యి కనిపెట్టాడు. ఆ విషయాన్నంతా ఒక లెటర్ లో రాసి CEO కు పంపించాడు. అంతేకాదు ఒక పెన్ డ్రైవ్ కూడా పంపించాడు. హీరోయిన్ తో మాట్లాడిన కాల్ రికార్డే అది. ఇప్పుడు ఆ కెప్టెన్ హీరోకు ఆ కాల్ రికార్డ్ ను వినిపిస్తున్నాడు. ఆ రికార్డ్ లో ఏముందంటే హీరోయిన్ తో రేపు నేను నా భార్యను చంపుతాను ఇలా ఆమెతో చెప్పిన విషయం అందులో రికార్డ్ అయింది. ఇదంతా విన్న ఆ కెప్టెన్ హీరోతో ఏమంటున్నాడంటే నువ్వు వేరే అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుని ఈ విషయం నీ భార్యకు తెలియడంతో ఆమెను నువ్వు చంపేశావు కదా అంటున్నాడు. ఇప్పుడు హీరోకు దొరికిపోయానే అని భయం వేస్తోంది. హీరోకు భయంలో వాంతులు వచ్చాయి. ఇదంతా చూసిన కెప్టెన్ హీరోను కొంచెం సేపు ఒంటరిగా వదిలేశాడు. కెప్టెన్ బయటకు వచ్చి తన బాస్ తో మాట్లాడుతున్నాడు. అతడే హంతకుడు, కొంచెం సేపట్లో అతడే ఒప్పుకుంటాడు అని బాస్ తో అంటున్నాడు. ఇప్పుడు లోపల ఉన్న హీరోను చూపించారు. ఇతని చేతిలో ఉన్న ఫోన్ కు CEO నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు అందులో చూస్తే ఇప్పటి వరకు హీరోయిన్ కలిసి ఉన్న ఫోటోలు చాలా వచ్చాయి. అంతెందుకు ఇతడు ఇక్కడికి రావడానికి ముందు హీరోయిన్ తో రొమాన్స్ చేశాడు కదా, అప్పుడు మాత్రలు కొన్ని మిస్ అయి కింద కూడా పడతాయి కదా, ఆ ఫోటోతో పాటు అన్నీ ఉన్నాయి. ఇదంతా చూసిన హీరో బెదిరిపోతున్నాడు. ఈ రోజు రాత్రి వరకు జరిగిన విషయాలన్నిటిని నోట్ చేసి చాలా డీప్ గా నా మీద నిఘా పెట్టిందా నా భార్య అనుకుంటున్నాడు. ఒకవేళ ఆమె హీరోయిన్ దగ్గరికి వెళ్తుందా, ఆమెను ఏమైనా చేస్తుందా అని ఇతడు భయపడుతున్నాడు. వెంటనే హీరోయిన్ కు కాల్ చేశాడు. అప్పుడు ఆమె ఫోన్ లో మాట్లాడుతోంది. కరెక్ట్ గా ఆమె ఫోన్ తీసిన టైంలోనే ఆ రూమ్ లోకి ఎవరో వచ్చారు. ఆ అమ్మాయి వచ్చింది అని హీరోయిన్ చెప్పింది. అప్పుడే ఫోన్ కట్ అయింది. ఇప్పుడు హీరోకు మళ్ళీ అతని భార్య ఫోన్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. అందులో ఏముందంటే మన సీక్రెట్ ప్లేస్ కు త్వరగా బయలుదేరిరా, లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తా అని మెసేజ్ ఉంది. ఇదంతా చూసిన హీరోయిన్ ను కాపాడాలని ఆ చోటుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. కానీ కెప్టెన్ హీరోను వదలట్లేదు. హీరో ఎంతో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. హీరోయిన్ పేరు చెప్పి ఆ అమ్మాయిని నేను కాపాడాలి అంటున్నాడు. కానీ కెప్టెన్ ఏమీ వినకుండా హీరోను బాగా కొట్టాడు. ఆ తర్వాత హీరోను ఒంటరిగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఏంటి విషయం, ఒక అమ్మాయి పేరు చెప్పావే, ఆమె ఎవరు అని హీరోని అడుగుతున్నాడు. అప్పుడు హీరో ఒక ఫ్లాష్ బ్యాక్
వెళ్ళాడు. హీరో కాలేజీలో ప్రొఫెసర్ గా ఉన్నాడు కదా, అతడు క్లాస్ చెప్తున్నాడు. అప్పటికే అతనికి పెళ్లి అయింది. అతడు పాఠం చెప్పే క్లాస్ లో ఒక అమ్మాయి ఉంది. ఆమెనే హీరోయిన్. హీరోయిన్ డైలీ హీరోను కేర్ చేస్తుంటుంది, అతనితో ప్రేమగా మాట్లాడుతుంటుంది. అందువల్ల వీరిద్దరి మధ్య ఒక అఫెక్షన్ కలిగింది. ఇదే టైంలో హీరో యొక్క భార్య ఉంటుంది కదా, ఆ CEO ఇతన్ని ఒక బానిసలాగా చూస్తుంటుంది. అతన్ని డామినేట్ చేయడం వల్ల భార్యపై అతనికి చాలా కోపం వచ్చింది. ఇంకోవైపు హీరోయిన్ పై చాలా ప్రేమ కలుగుతోంది. అందువల్ల ఇక చివరి వరకు హీరోయిన్ తో ఉందామని హీరో అనుకుంటాడు. హీరోయిన్ తోనే ఉందామని అనుకున్నాడు, కానీ ఉండలేడు. ఎందుకంటే హీరోకు సంబంధించిన ఒక సీక్రెట్ అతని భార్యకు తెలిసింది. ఈ ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడుతున్న క్రమంలో సడన్ గా కెప్టెన్ కు ఒక ఫోన్ వచ్చింది. అప్పుడు బయటకు వెళ్లి కెప్టెన్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మళ్ళీ లోపలికి వచ్చి, ఇదిగో చూడు, నువ్వు చెప్పేదాన్ని ఏది కూడా నేను నమ్మలేను. ఎందుకంటే హీరోయిన్ అని ఒక అమ్మాయి పేరు చెప్పావు. ఆ అమ్మాయి నీ కాలేజీలోనే చదివిందని చెప్పావు. ఆమె ఇంటి అడ్రస్ కూడా ఇచ్చావు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఎవరు ఉన్నా గుర్తులు కూడా లేవు అని అతడు చెప్తున్నాడు. నువ్వు చెప్పిన పేరుతో విచారిస్తే ఆ కాలేజీలో ఆ అమ్మాయి చదివినట్లు వివరాలు లేవు అని చెప్తున్నాడు. ఇప్పుడే నేను విచారించమని చెప్పాను కదా, అక్కడ నుంచే వాళ్ళు ఫోన్ చేశారు. నువ్వు చెప్పింది ఏది నిజం కాదు, ఇంకా ఏం కథలు చెప్తావో చెప్పు అంటుంటాడు ఈ కెప్టెన్. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఇదంతా కూడా నా భార్య చేసి ఉంటుంది, ఆమె చనిపోలేదు, ఇంకా ప్రాణాలతో ఉంది అని హీరో చెప్తున్నాడు. కానీ ఆ కెప్టెన్ అస్సలు నమ్మట్లేదు. రే, చేసిందంతా చేసి ఇక్కడికి వచ్చి కథలు చెప్తున్నావా అంటుంటాడు. అదే టైంలో లేడీ అసిస్టెంట్ వచ్చి కెప్టెన్ పిలిచింది. కెప్టెన్ బయటకు వెళ్తే అప్పుడు ఆ బాస్ ఏమంటున్నాడంటే, మనం ఇకపై ఏమీ చేయలేము, మన దగ్గర అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం లేదు, అతన్ని కాపాడడం కోసం చాలా పెద్ద పెద్ద మనుషులు వచ్చారు, ఇక అతన్ని మనం వదిలి తీరాల్సిందే అంటున్నాడు. ఎందుకంటే అతిపెద్ద ఫార్మసీ కంపెనీ యొక్క CEO ఇప్పుడు చనిపోయింది. ఆమె యొక్క భర్తనే కదా హీరో. అందువల్ల పెద్ద పెద్ద మనుషులు హీరోను తీసుకెళ్లడానికి వచ్చారు. ఇక వేరే దారి లేక వాళ్ళు కూడా హీరోను రిలీజ్ చేశారు. బయటకు వచ్చిన హీరో నేరుగా సీక్రెట్ ప్లేస్ కు వెళ్తున్నాడు. హీరో వెనకే ఫాలో అవుతూ కెప్టెన్ వస్తున్నాడు. ఒక అడవి దగ్గరికి వచ్చిన హీరో కారును అక్కడ ఆపేసి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. GPS ట్రాకర్ ద్వారా కెప్టెన్ కూడా అతన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు. ఒకానొక సమయంలో వెనక నుంచి లైట్ ఎవరు కొడుతున్నారా అని హీరో తిరిగి చూశాడు. కెప్టెన్ హీరోను వచ్చి పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని హీరో అడుగుతున్నాడు. అప్పుడు ఈ కెప్టెన్, ఓహో, ఇక్కడే ఆ అమ్మాయిని పాతి పెట్టావా అంటున్నాడు. చేసేదంతా చేసి ఏమీ తెలియనట్లు ఇంతసేపు నా దగ్గర నటించావు కదా అంటుంటాడు. పాతి పెట్టడానికి మంచి ప్లేసే సెలెక్ట్ చేసుకున్నావు అంటూనే హీరో యొక్క కడుపులో గుద్దాడు. హీరో తట్టుకోలేక కింద పడ్డాడు. అప్పుడు కూడా హీరో ఏమంటున్నాడంటే, నా భార్య చావలేదు, ఆమె ప్రాణాలతోనే ఉంది అంటుంటాడు. ఆమెను నేను పాతి పెట్టలేదురా నాయనా అని ఎంతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు కెప్టెన్ హీరో దగ్గరగా వచ్చి, కెప్టెన్ ఫోన్ లో అతని యొక్క భార్య ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోను హీరోకు చూపిస్తూ, నేను కూడా నా భార్య చనిపోయేటప్పుడు ఇలాగే అనుకున్నాను, ఆమె చనిపోలేదు, ఇంకా ప్రాణాలతోనే ఉంది అనుకున్నాను. ఇలా ఇతడు చెప్తుంటే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. కెప్టెన్ యొక్క భార్యకు యాక్సిడెంట్ జరిగింది కదా, దాని యొక్క కంటిన్యూషన్ చూపిస్తున్నారు. ఒక కారు వచ్చి కెప్టెన్ యొక్క భార్యను, పక్కనున్న ఆ పాపను కూడా ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో ఆ పాప రోడ్డు పక్కన పడిపోయింది. కానీ రోడ్డు పైనే కెప్టెన్ యొక్క భార్య పడింది. వాళ్ళిద్దరూ అప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నారు. యాక్సిడెంట్ చేసిన కారు అక్కడ నుంచి వెళ్లిపోవడం రోడ్డుకు అటువైపు పడిన ఆ చిన్న పాప చూసింది. అది ఒక బ్లాక్ కలర్ కారు. ఆ తర్వాత ఈ పాపను కాపాడి హాస్పిటల్లో చేర్పించారు. ఆ పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు కెప్టెన్ ఆ పాప దగ్గరికి వచ్చి ఎంతో అడిగాడు. ఏ కారు మీకు యాక్సిడెంట్ చేసింది, ఏదైనా గుర్తులు తెలుసా అని అడిగాడు. ఆ టైంలో ఆ పాప ఏది గుర్తు చేసుకోలేకపోయింది. బ్లాక్ కలర్ కార్ మాత్రమే ఆమెకు గుర్తుంది. ఆ కెప్టెన్ అప్పుడు ఏమీ చేయలేక గుండె పగిలినంత బాధలో అతడున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. హాస్పిటల్లో చిన్న పాపగా చూసాం కదా, ఆమె ఇప్పుడు పెరిగి పెద్దదైంది. ఆ పాప కెప్టెన్ మీట్ అయింది. ఇప్పుడు ఆమెకు యాక్సిడెంట్ జరిగిన రోజు ఏదో ఒక సింబల్ చూసినట్టు గుర్తొచ్చింది. బుక్ లో ఉన్న ఒక లోగో చూపించి, ఈ లోగోనే మమ్మల్ని యాక్సిడెంట్ చేసింది కదా, ఆ కారుకు ఉంది అని చెప్పింది. ఈ లోగో ఎక్కడుందంటే, హీరో యొక్క భార్య ఒక ఫార్మసీ కంపెనీకి CEO గా ఉంది కదా, ఆ కంపెనీ యొక్క లోగోనే ఇదే. ఇప్పుడు ఈ లోగో, బ్లాక్ కలర్ కార్, ఈ రెండు ఆధారాలతో ఈ కెప్టెన్ ఆ రోజు యాక్సిడెంట్ చేసిన కారు ఎవరిది అనేది గుర్తుపట్టాడు. అది ఎవరి కార్ అంటే హీరో యొక్క కారు. అంతేకాదు, యాక్సిడెంట్ జరిగిన రోజే 2007 జూలై 20. ఈ ఫ్లాష్ బ్యాక్ కెప్టెన్ చెప్తుంటే హీరో యొక్క ముఖమే మారిపోయింది. అప్పుడు కెప్టెన్ హీరోని అడుగుతున్నాడు, ఆ అమ్మాయిని ఎక్కడ పాతి పెట్టావురా చెప్పరా అంటున్నాడు. ఇదే టైంలో హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ ఆలోచిస్తున్నాడు. హీరో ఈ కెప్టెన్ యొక్క భార్యను ఢీకొట్టాడు కదా, ఆ సంఘటనను గుర్తు చేసుకుంటున్నాడు. యాక్సిడెంట్ జరిగిన కారులో హీరో మాత్రమే కాదు, హీరో యొక్క భార్య, ఆ CEO కూడా
ఉంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ కెప్టెన్ యొక్క భార్య రోడ్ లో పడి ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అని హీరో బాగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు CEO ఏమంటుందంటే తను ఒక పెద్ద కంపెనీకి ఓనర్. ఈ విషయం గాని బయటకు తెలిసిందంటే కంపెనీ యొక్క పరువు పోతుంది. అందువల్ల ఆమె హీరోను బెదిరించి ఆ అమ్మాయిని పాతి పెడదామని చెప్పింది. హీరోకు వేరే ఏం చేయాలో తెలియక ఆ టైంలో CEO చెప్పింది విన్నాడు. కెప్టెన్ యొక్క భార్య డెడ్ బాడీని కారు డిక్కీలో వేసుకుని అడవిలోకి వెళ్లారు. ప్రెజెంట్ నిలబడి మాట్లాడుకుంటున్నారు కదా ఆ కెప్టెన్ హీరో. ఈ అడవిలోకి వచ్చి ఒక చోట ఆ డెడ్ బాడీని పాతి పెట్టారు. ఇదే ఈ సీక్రెట్ విషయం. ఇన్నాళ్ళుగా ఈ CEO తన భర్తను ఈ విషయం చెప్పే బ్లాక్ మెయిల్ చేస్తోంది. అందువల్లే భార్య చెప్పేదంతా హీరో చేసేవాడు. ఎందుకంటే యాక్సిడెంట్ చేసింది హీరోనే కదా. ఈ విషయం గాని బయటపడిందంటే హీరోని జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అందువల్లే హీరోయిన్ చెప్పేదంతా ఇతడు చేసేవాడు. ఇప్పుడు ప్రెజెంట్ చూపించారు. ఈ కెప్టెన్ హీరోని అడుగుతున్నాడు, నువ్వు నీ భార్యకు ఒక మందిచ్చావు కదా, 8 గంటల తర్వాత ఒకలాగా అవుతుందని చెప్పావు కదా, ఇప్పుడు నీకు అలాగే అయి ఉండాలి అంటుంటాడు. నిజంగానే హీరోకు అలాగే అవుతోంది. ఒక్కో బాడీ పార్ట్ పనిచేయకుండా పోతోంది. ఎందుకు హీరోకు అలా అవుతోందో ఇప్పుడు మనకు తెలియట్లేదు. అప్పుడు కెప్టెన్ ఒక ట్విస్ట్ చెప్తున్నాడు. ఒకడు వెళ్లి CEO డెడ్ బాడీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు కదా, అది వేరెవరో కాదు ఈ కెప్టెనే. అంతేకాదు ఫైర్ యాక్సిడెంట్ కూడా ఈ కెప్టెనే కారణం. ఒక సీన్ లో హీరో నుంచి కెప్టెన్ సిగరెట్ తీసుకుంటాడు. అతడే ఈ సిగరెట్ ను కాల్చి ఫైర్ అలారం మోగి నీళ్లు పడేలా ఇతడే చేశాడు. అంతేకాదు CEO యొక్క ఫోన్ ను దొంగిలించి ఆ ఫోన్ లోంచి హీరోకు మెసేజ్లు పెట్టింది కూడా ఈ కెప్టెనే. హీరోను కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇదంతా చేశాడు. కెప్టెన్ తను చేసిన పనులన్నీ హీరోకు చెప్పి ఇప్పుడు అడుగుతున్నాడు, నా భార్య యొక్క డెడ్ బాడీని ఎక్కడ పాతి పెట్టావురా అని అడుగుతున్నాడు. హీరో కూడా తను పాతి పెట్టిన చోటును చూపించాడు. ఇప్పుడు హీరో శరీరంలోని ఒక్కో బాడీ పార్ట్ పనిచేయట్లేదు. అప్పుడు ఏమంటున్నాడంటే దయచేసి నన్ను ఏదైనా చెయ్యి, ఎందుకంటే అన్ని తప్పులు నేనే చేశాను. కానీ నా గర్ల్ ఫ్రెండ్ ఉందే హీరోయిన్, ఆమె చాలా మంచిది, ఆమెను వదిలిపెట్టు అంటున్నాడు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ చూపించారు. కెప్టెన్ హీరోను చూస్తూ నవ్వుతున్నాడు. నేను నిన్ను ట్రేస్ చేసి వచ్చాను కదా, ఎలా ట్రేస్ చేసి వచ్చానని అనుకుంటున్నావు? ఇలా మాట్లాడుకుంటూ వెళ్లి హీరో యొక్క బెల్ట్ ను విప్పేసి అందులో ఉన్న ఒక ట్రాకర్ ను చూపిస్తున్నాడు. ఈ GPS ట్రాకర్ ను పెట్టింది వేరెవరూ కాదు హీరోయినే అని చెప్పాడు. ఇంతకీ ఈమె ఎందుకు ఇదంతా చేసిందని చూస్తే యాక్సిడెంట్ జరిగిన రోజు కెప్టెన్ భార్య పక్కన ఒక పాప ఉండింది కదా, ఆ పాపనే ఈ హీరోయిన్. ఆ పాపనే 10 ఏళ్ల తర్వాత పెరిగి పెద్దదయ్యి హీరోయిన్ గా వచ్చింది. కెప్టెన్ భార్య ఉంటుంది కదా, ఆమె యొక్క చెల్లెలే ఈ హీరోయిన్. హీరోనే కెప్టెన్ యొక్క భార్యను కారుతో ఢీ కొట్టి చంపాడనేది వీళ్ళకి తెలిసిన తర్వాత కూడా ఈ కెప్టెన్ అతన్ని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే అతడు హై లెవెల్లో ఉన్నాడు. అయినా కూడా హీరోపై ప్రతీకారం తీర్చుకోవాలని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. అందువల్ల హీరోయిన్ హీరో పనిచేసే కాలేజీకే స్టూడెంట్ లాగా వెళ్ళింది. పక్కా ప్లాన్ తో హీరోపై ప్రేమ వల వేసింది. హీరోనే తన చేతులతో తన భార్యను చంపుకునేలా చేసింది. ఒకనొక సమయంలో హీరో తను కనిపెట్టిన మందు గురించి హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, అప్పుడు హీరోయిన్ ఆ మందులోంచి ఒకటి తీసేసుకుంది. ఆ మందును హీరో ఆ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక డ్రింక్ లో కలిపి అతనికి ఇచ్చింది. ఆమె 8:30కి ఇచ్చింది. ఇప్పుడు టైం 4:30. అందువల్లే హీరోకు ఎఫెక్ట్ అయింది. కెప్టెన్ హీరోకు ఇదంతా చెప్పి అతన్ని నీటిలో తోసేశాడు. ఆ తర్వాత కెప్టెన్ తన భార్య యొక్క డెడ్ బాడీని తోడి తీసేశాడు. ఆ గొయ్యిలో CEO డెడ్ బాడీ ఉంటుంది కదా, దాన్ని కారు డిక్కీలో తీసుకొచ్చాడు. అక్కడ పాతిపెట్టి ఇతడు వెళ్ళిపోయాడు. నీటిలో పడిన హీరో చనిపోయాడని చూస్తే అతను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. హీరో కళ్ళు తెరిచి చూస్తే ఇప్పుడు అతని చుట్టూ చాలా మంది పోలీసులు ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేశారు. మీరు మీ భార్యను కిడ్నాప్ చేసి ఇక్కడ పాతి పెట్టాలని చూశారు, అందువల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని హీరోను వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు హీరో యొక్క చేతికి డ్రగ్ వేసిన ఒక గుర్తు ఉంది. కెప్టెనే ఆ డ్రగ్ వేశాడు హీరోకు. హీరోను అతడే బతికించి ఈ కేసులో ఇరికించాడు. ఇప్పుడు హీరోను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు. అప్పుడు హీరో గొయ్యిలో ఉన్న తన భార్య యొక్క డెడ్ బాడీని చూస్తూనే వెళ్తున్నాడు. ఇంకోవైపు కెప్టెన్ హీరోయిన్ చూపించారు. కారు డిక్కీలో ఈ కెప్టెన్ భార్య యొక్క డెడ్ బాడీని తీసుకొచ్చి ఒక చోట ఆపారు. కెప్టెన్ భార్య వేసుకున్న ఆ చైన్ ను చూసి హీరోయిన్ చాలా ఫీల్ అవుతోంది. ఇంకోవైపు ఆకాశాన్ని చూస్తూ ఈ కెప్టెన్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఇద్దరు ముఖాల్లో కూడా ఏదో సాధించినట్లు తేజస్ కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె చనిపోవడానికి కారణమైన ఈ CEO హీరోపై వాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ తృప్తితో ఇద్దరు చూసుకుంటున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.